నమస్కారం. గత భాగంలో సూత మహర్షి మునుల ప్రశ్నలకు ఇచ్చిన అద్భుతమైన సమాధానాల గురించి తెలుసుకున్నాం. భగవంతుని అవతార రహస్యాలను, కృష్ణతత్వాన్ని ఆస్వాదించాం. ఇప్పుడు ఈ 4వ భాగంలో అసలు ఈ పవిత్ర భాగవత గ్రంథం ఎలా ఉద్భవించిందో తెలుసుకుందాం. వేదాలను విభజించి మహాభారతాన్ని రచించి పురాణాలు అన్నింటినీ క్రమబద్ధం చేసిన మహానుభావుడు వేదవ్యాస మహర్షి. ఆయన సాక్షాత్తు భగవంతుని అంశయే. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే అంటే వ్యాసుడు విష్ణువు యొక్క అవతారమని అర్థం. అటువంటి పరమజ్ఞాని సరస్వతీ నదీ తీరంలో కూర్చుని ఒకరోజు తీవ్రమైన అశాంతికి లోనయ్యారు. నేను ధర్మాన్ని వివరించాను, వేదాలను విడదీశాను, భారత ఇతిహాసాన్ని రాశాను. అయినా నా మనసులో ఎందుకు ఇంత వెలితి, నా ఆత్మకు ఎందుకు తృప్తి కలగడం లేదు అని ఆయన తీవ్రంగా ఆలోచిస్తున్నారు. వ్యాస మహర్షి అలా చింతాక్రాంతుడై ఉండగా అక్కడకు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి విచ్చేశారు. వీణానాదంతో హరినామస్మరణ చేస్తూ వచ్చిన నారదుణ్ణి చూసి వ్యాసుడు భక్తితో ప్రణామం చేశారు. తన మనసులోని అశాంతిని నారదుడి ముందు ఉంచారు. మహాత్మా, మీకు తెలియంది ఏముంది? నేను లోక కళ్యాణం కోసం ఎన్నో గ్రంథాలు రచించాను. ధర్మార్థ కామ మోక్షాల గురించి ప్రజలకు వివరించాను. కానీ నా హృదయం ఎందుకో శూన్యంగా అనిపిస్తోంది. నేను చేసిన పనులన్నీ సార్థకమయ్యాయా? నా అశాంతికి కారణం ఏమిటో మీరే చెప్పాలి అని వేడుకున్నారు. అప్పుడు నారద మహర్షి చిరునవ్వుతో వ్యాసుడు అశాంతికి గల అసలు కారణాన్ని వివరించటం ప్రారంభించారు. వ్యాస మహర్షి, మీరు మహాభారతంలో ధర్మార్థ కామ మోక్షాల గురించి ఎంతో వివరించారు. కానీ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క లీలా విశేషాలను, ఆయన పరమ పవిత్రమైన కీర్తిని మీరు పరిపూర్ణంగా వర్ణించలేదు. భగవంతుని గుణగణాలను వర్ణించని ఏ గ్రంథమైనా, అది ఎంతటి జ్ఞానంతో నిండి ఉన్నా, అది కాకులకు ఇష్టమైన ఎంగిలి వెతుకులు వంటిదే కాని హంసలకు ప్రీతికరమైన మానస సరోవరం కాదు. ప్రజలకు మీరు నియమాలు చెప్పారు, కానీ భగవంతుని ప్రేమను పంచలేదు. ఏ జ్ఞానం అయితే భగవంతునిపై అనన్యమైన భక్తిని కలిగించగలదో అది కేవలం ఒక మేధోపరమైన వ్యాయామం మాత్రమే అవుతుంది. కాబట్టి హృదయాన్ని శుద్ధి చేసే భక్తి మార్గమే మానవాళికి పరమ శ్రేయస్సు. మీరు భగవంతుని లీలను కీర్తించే గ్రంథాన్ని రచించండి. అప్పుడే మీ అశాంతి తొలుగుతుంది అని హితవు పలికారు.
తన మాటలకు బలాన్ని చేకూర్చడానికి నారద మహర్షి తన పూర్వజన్మ కథను వ్యాసుడికి వివరించారు. గత జన్మలో నేను ఒక సామాన్య దాసీపుత్రుడిని. మా అమ్మ ఒక ఆశ్రమంలో సేవ చేసేది. ఒకసారి వర్షాకాలంలో కొంతమంది గొప్ప మహర్షులు అక్కడ చాతుర్మాస్య దీక్ష కోసం ఆగారు. నేను వారికి భక్తితో సేవ చేసే భాగ్యం పొందాను. వారు భుజించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని తిన్నాను. ఆ పవిత్ర ప్రసాదం వల్ల నాలోని పాపాలన్నీ తొలగిపోయాయి. వారు నిరంతరం భగవంతుని గురించి చెప్పుకునే కథలను నేను ఏకాగ్రతతో విన్నాను. ఆ కథలే నాలో భక్తి బీజాన్ని నాటాయి. తర్వాత కాలక్రమంలో మా అమ్మ మరణించినప్పుడు నేను అది భగవంతుని సంకల్పంగా భావించి అడవులకు వెళ్ళి తీవ్రమైన తపస్సు చేశాను. ఆ తపస్సులో భగవంతుని దర్శనం ఒక్క క్షణం కలిగి మాయమైపోయింది. నారదా, ఈ జన్మలో నీకు నా దర్శనం ఒక క్షణమే లభిస్తుంది. నీలోని కోరికలు పూర్తిగా నశించి భక్తి పరిపక్వం చెందాక వచ్చే జన్మలో నువ్వు నా శాశ్వత సాన్నిధ్యాన్ని పొందుతావు అని మాటలు వినిపించాయి. ఆ విరహవేదంలో నేను నిరంతరం హరినామస్మరణ చేస్తూ గడిపాను. ఆ భక్తి ఫలితంగానే ఈ జన్మలో నారదుడిగా త్రిలోక సంచారిగా పుట్టాను. భగవంతుని కథలకు అంతటి శక్తి ఉంది వ్యాస అని వివరించారు. నారదుడు తన వృత్తాంతాన్ని కొనసాగిస్తూ, ఓ వ్యాస మహర్షి, భగవంతుని అనుగ్రహం కేవలం ప్రయత్నం వల్ల రాదు, అది తపస్సు వల్ల సిద్ధిస్తుంది. సృష్టి ఆరంభంలో సాక్షాత్తు భగవంతుని నాభి కమలం నుండి బ్రహ్మదేవుడు ఉద్భవించినప్పుడు బ్రహ్మదేవుడికి తను ఎవరో, తన కర్తవ్యం ఏమిటో తెలియక అయోమయంలో ఉన్నప్పుడు తన చుట్టూ ఉన్న శూన్యాన్ని చూసి భయపడతాడు. అప్పుడు నీటి అలల శబ్దం నుండి ఆయనకు త మరియు ప అనే 2 అక్షరాలు వినిపిస్తాయి. త అంటే 16వ అక్షరం, ప అంటే 21వ అక్షరం. ఈ రెండూ కలిపి తప అని అర్థాన్ని ఇస్తాయి. ఆ ఆకాశవాణిని భగవంతుని ఆజ్ఞగా భావించి బ్రహ్మదేవుడు 1000 దివ్య సంవత్సరాలు తపస్సు చేస్తాడు. ఆ తపస్సు వల్లనే ఆయనకు సృష్టి చేసే శక్తి మరియు వేద జ్ఞానం లభిస్తాయి. అదేవిధంగా నేను కూడా అడవిలో ఏకాగ్రతతో ఆ పరమాత్మ కోసం తపించాను అని వివరించారు. భాగవతంలో ప్రతి ఘట్టం ఒక పాఠం. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడైనా, జ్ఞాని అయిన నారదుడైనా భగవంతుని అనుగ్రహం పొందడానికి తపస్సు లేదా ఏకాగ్రత అవసరమని ఈ తప అనే అక్షరాలు మనకు చెబుతున్నాయి. నారద మహర్షి బోధనతో వ్యాస మహర్షికి జ్ఞానోదయం కలిగింది. తన అశాంతికి కారణం భగవంతుని లీలలను పరిపూర్ణంగా వర్ణించకపోవడమే అని గ్రహించారు. ఆ క్షణమే ఆయన సమాధి స్థితిలో కూర్చుని భగవంతుని దివ్య రూపాలను దర్శించి శ్రీమద్ భాగవత మహాపురాణాన్ని రచించడానికి సంకల్పించారు. ఇదే భాగవత ఆవిర్భావానికి పునాది. మరి ఆ తర్వాత వ్యాస మహర్షి భాగవతాన్ని ఎలా రచించారు, దాన్ని తన కుమారుడైన సుఖమహర్షికి ఎలా బోధించారు, సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకు ఈ కథను వినిపించడానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, ఇవన్నీ మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. ఈ జ్ఞాన ప్రవాహంలో భాగస్వాములు అయినందుకు ధన్యవాదము.